నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏం ఆలోచించినా, ఏం ఆచరించినా ఒక సెన్సేషనల్ అనే చెప్పాలి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నా, సముద్రంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి పూజించాలన్నా, అయోధ్యలో రాముణ్ణి దర్శించేలాగా అవ్వడానికైనా, అలాగే సిఏఏని అమలు చేయాలన్నా, త్రిబుల్ తలాక్ అమల్లోకి రావాలి అన్నా, వన్ నేషన్ వన్ కార్డ్ ఇలా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సమాజంలో వ్యవస్థల్లో అనివార్యమైన మార్పులను అందరినీ ఒప్పించి మెప్పించేలాగా చేయడంలో సమర్థుడు. నరేంద్ర మోదీ గురించి చెప్పాలంటే ఎంత చదువుతున్నా కూడా పూర్తి కాని ఒక పెద్ద గ్రంథం అని చెప్పొచ్చు. నరేంద్ర మోదీకి సంబంధించి నేను ఈ వార్త తెలుసుకున్న తర్వాత చాలా 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 ఆశ్చర్యం అనిపించింది. నరేంద్ర మోదీ చేసేది కాదు కదా, రాజకీయ నాయకులు అంటే నరేంద్ర మోదీ లాగా ఉండకూడదు కదా అనిపించింది. ఎందుకు అంటే చెప్తా. రాజకీయాలు అంటే నోటికొచ్చిన బూతులు తిట్టడం మన తెలుగు రాష్ట్రాలలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ నరేంద్ర మోదీ నుంచి ఎప్పుడు మనం అలాంటివి వినలేదు. అలాగే అందిన కాడికి దోచుకున్నది దాచుకో, దాచుకున్న దాంతో జల్సాలు చేసుకో, అవినీతి అనే మచ్చ లేకుండా ఉంటే నువ్వు రాజకీయ నాయకుడివే కాదు అనేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడున్న చాలామంది నాయకులు. అలాంటిది సీఎంగా చేశారు, పిఎంగా చేశారు, పార్టీ కార్యకర్తగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ను ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చలేని, ఆస్తులు కూడబెట్టుకోలేని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసిన ఒక పని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏంటి అంటే ఆయనకున్నవే లిమిట్ ఆస్తులు. అంటే ఒక ఫ్లాట్ ఉంది, కొన్ని గతంలో తీసుకున్న బాండ్ షేర్లు ఉన్నాయి, అంతే. అంతకుమించి ఆయనకి ఏది లేదు. చాలా క్లియర్గా ఆయన ఆస్తుల గురించి చెప్తారు. ఆయనకున్న ఒకే ఒక్క ఫ్లాట్ని కూడా ఈరోజు ఒక మ్యూజిక్ కాలేజ్ కోసం విరాళంగా ఇచ్చేశారట. ఒక్క ఫ్లాట్తో రాజకీయాల్లోకి అడుగు పెడితే 10 ఫ్లాట్లు, ఇందాక నేను వార్తాపత్రికలో చదివాను, ఒక తహసీల్దార్కే 12 ఫ్లాట్లు ఉన్నాయట. అలాంటిది ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయనకున్నదే ఒక ఫ్లాట్. రేపు అన్న రోజు నేను ఎక్కడ ఉండాలి అనే ఆలోచన కూడా లేకుండా ఆ ఉన్న ఒక్క ఫ్లాట్ను కూడా మ్యూజిక్ కాలేజ్కి విరాళంగా అందించేశారట. గాంధీనగర్లో ఆయనకున్న ఫ్లాట్ని ఇండియన్ మ్యూజిక్ భవనం ఏర్పాటు కోసం విరాళంగా ఇచ్చేశారు. ఈ ఫ్లాట్ గాంధీనగర్లోని సెక్టార్ 1లో ఉంది. సంగీత రంగానికి అంకితమైన ఐకానిక్ భవనంగా నిర్మించబోతున్నారు. 200 మంది సామర్థ్యం ఉన్న థియేటర్, 2 బ్లాక్ బాక్స్ థియేటర్లు, సంగీతం మరియు నృత్యం నేర్చుకోవడానికి 12 కంటే ఎక్కువ బహుళ ప్రయోజన తరగతి గదులు, అధ్యయనం మరియు అభ్యాసం కోసం 5 ప్రదర్శన స్టూడియోలు, ఓపెన్ థియేటర్, ఇలా అన్ని హంగులతోటి కళారంగానికి పెద్దపీట వేస్తూ ఒక మ్యూజిక్ కాలేజ్ కోసం, బ్రహ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ భవనం ఏర్పాటు కోసం నరేంద్ర మోదీ తనకున్న ఒక్క ఫ్లాట్ను కూడా విరాళంగా ఇచ్చేశారట. ఇలాంటి నాయకులు కనుక ఉంటే, అవినీతి రహిత సమాజాన్ని కనుక నిర్మించగలిగితే ఇక్కడ ఉచితాల అవసరం ఉండదు, రికమెండేషన్ల అవసరం ఉండదు, ఆత్మహత్యలకు తావు ఉండదు, హత్యలు చేయడానికి కారణాలు ఉండవు. చాలా 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 వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయి. నిజంగా కూడా ఆదర్శవంతులైన వారిని అభినందించడం భారతీయులుగా మనందరి కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. మరి మీకేమనిపిస్తుంది నరేంద్ర మోదీ గారు చేసిన ఈ పని చూసిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చూస్తున్న చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో అన్సబ్స్క్రైబర్సే 60% మన వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మన ఛానల్ బాగా డెవలప్ అయి ముందుకెళ్తుంది. మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, లేదా జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్లో. అదే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. జై భారత్.